పాత సీజన్లల్లా వీకెండ్ ఎపిసోడ్ వస్తుంది అంటే అబ్బా ఎందుకు వస్తుంది అనుకునేటోళ్ళం. కానీ ఈ సీజన్లో వీకెండ్ ఎపిసోడ్ వస్తుంది అని అంటే అబ్బా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే వీక్ బై వీక్ నాగార్జున సార్ హోస్టింగ్ పీక్స్లో పోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హోస్టింగ్. అసలు వీకెండ్ వస్తుందంటే నాగార్జున సార్ వస్తాడు, వస్తే అడుగుతాడు, తప్పు చేస్తే తిడతాడు, కంటెస్టెంట్లని రఫాడిస్తారా అనే సెన్స్లో ఉంది హోస్టింగ్. సూపర్ కదా. సరే, ఈ వీక్ అడగడానికి అడ్రస్ చేయడానికి బొచ్చడానికి క్వశ్చన్స్ ఉన్నాయి. దగ్గరగా ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఒక 4 గట్టి పంచాయతీలు ఉన్నాయి అండ్ ఒక నలుగురిని గట్టిగా మెచ్చుకునే సిచ్యువేషన్ ఉంది. అవేంటి, ఎట్లుండొచ్చు అండ్ నా సిక్స్త్ సెన్స్ చెప్తున్న ప్రకారంగా ఒక కంటెస్టెంట్ని ఇంటికి పోతావా అని అడిగేస్తారు, పోతా అంటే పంపిస్తారేమో అని అనిపిస్తుంది. సో ఆ కంటెస్టెంట్ ఎవరు, ఏంది కథ అండ్ ప్రతిదీ కూడా మాట్లాడుకుందాం. అండ్ సంజన అక్కకి గట్టి క్లాస్ పడే ఛాన్స్ ఉంది, వెరీ 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 స్ట్రాంగ్ క్లాస్ పడే ఛాన్స్ ఉన్నది సంజన అక్కకి. అట్నే తనుజాకి కూడా క్లాస్ పడాల్సిన అవసరం, భరణన్నకి, దివ్యనికితకి, చాలా మందికి క్లాస్ పడాల్సిన అవసరం ఉంది. ఏంటిది, ఏం కథ, ఎట్లా తీసుకపోతే బాగుంటుంది, నా సజెషన్స్ ఏంటిది, బీబీ టీం చూస్తూ ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ సరే చెప్దాం. మళ్ళీ మన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు, అసలే డబ్బాల టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. సో నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒకవేళ నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ అడిగితే, నేను చెప్పిన సిచ్యువేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ జరిగితే కనుక మీరు ఈ వీడియో కింద కానీ శనివారం రాత్రి ఎపిసోడ్ రివ్యూ కింద కానీ కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు. భయ్యా, తమ్మి, అన్న నువ్వు అన్నట్టుగానే అడిగిర్రు, వచ్చింది అని కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు. అట్నే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అట్నే ఇందులో ఉన్న చాలామంది మీమర్స్, ట్రోలర్స్ వాళ్ళంతా చూస్తూ ఉంటారు కదా. ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చితే కనుక మీ దగ్గర ఉన్న బీబీ గ్రూప్స్, బీబీ ఆడియన్స్ ఉంటే అక్కడ బాగుంటాయి వీడియోస్ అని కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం రీచ్ పెరుగుతుంది అంతే, అంటే కొంచెం తాపత్రయం రీచ్ పెరగడానికి. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మీమర్స్ మామలు, ట్రోలర్స్ అన్నలు, జర చూడుర్రి, సపోర్ట్ చేయరి మన బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సరే, ఎవరైనా బిగ్ బాస్కి సంబంధించిన చిట్ చాట్లు పెట్టుకొని ఆ వీడియోలలో మాట్లాడుతూ ఉంటారు చూడుర్రి, అట్లాంటి చోట కూడా కొంచెం స్ట్రెచ్ చేసి మన గురించి ఒకవేళ మీకు నచ్చితే మాట్లాడే ప్రయత్నం చేయరు, ఓకేనా. అండ్ ఎక్కడన్నా బిగ్ బాస్కి సంబంధించిన టాపిక్స్ ఉంటే కనుక అక్కడ నన్ను ట్యాగ్ చేసే ప్రయత్నం చేయరి. కొత్త విషయం ఏదైనా ఉంటే నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, ఓకే. కంటిన్యూ చేద్దాం. నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అదిరిపోయే టాపిక్లు ఉన్నాయి. హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ యూట్యూబ్ ఛానల్ Sreenu65. ఓకే, సరే. నాకు తెలిసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ లెక్క కాకుండా ఈసారి అంటే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, ఈసారి కొన్ని మెయిన్ థింగ్స్ ఉన్నాయి, అంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్స్, మెయిన్ కాంట్రవర్సీస్ ఉన్నాయి. వాటిని డైరెక్ట్గా అడ్రస్ చేస్తారేమో అని అనుకుంటున్నా. ఒకటి, సంజనక్క డిమాండ్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన అమ్మలకి ప్రిఫరెన్స్ ఇవ్వడు, అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తాడు అనే టాపిక్ని మెన్షన్ చేసి ఆ టాపిక్ని ఫస్ట్ అడ్రస్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే డిమాండ్ పవన్ ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో, అంటే అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు, అది కనబడుతుంది. కానీ అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇవ్వడు, అమ్మాయిని తక్కువ చేస్తున్నాడు, తొక్కేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా అలిగేషన్స్, క్యారెక్టర్ అసోసియేషన్ కిందకి పోతాయి కాబట్టి వాటిని అడ్రస్ చేస్తున్నాను అనుకుంటున్నాను. లైక్ అక్కడున్న ఆడియన్స్ని అడిగి, ఆడియన్స్ డిమాండ్ పవన్ అమ్మల్ని ఒకలాగా అమ్మ కేటగిరీ అని, అమ్మాయిల కేటగిరీ అని ఏమైనా చూస్తాడా, లేదంటే తోటి కంటెస్టెంట్గా చూస్తాడా? ఇక్కడ కంటెస్టెంట్లో ఉన్నారా అమ్మలు, అక్కలు, అన్నలు, మామలు, నాన్నలు వాళ్ళు ఉన్నారా? ఏమంటారు ఆడియన్స్ డిమాండ్ పవన్ క్యారెక్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటని ఆడియన్స్ని అడగొచ్చు. అడిగి అక్కడ జడ్జిమెంట్ పాస్ చేయొచ్చు. అండ్ హౌస్ మేట్స్, మీలో ఎవరికైనా అలా అనిపించిందంటే ఖచ్చితంగా ఫ్లోరా సపోర్ట్ చేస్తుంది సంజనాకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే సార్ మమ్మల్ని అస్సలు కూడా తీసుకోవట్లేదు, కన్సిడర్ చేయట్లేదు అంటే, ఆయన తీసుకోగలిగింది ఇద్దరినే, అతనితో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళతో తీసుకుంటాడు, అతనితో మాట్లాడగలిగే వాళ్ళతో తీసుకుంటారు అని చెప్పి అలాంటిది ఏదైనా చెప్పి ఓవరాల్గా ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసి సంజనక్క గట్టిగా క్లాస్ పీకొచ్చు. ఏంటంటే నీతో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మంచిగా ఉన్నప్పుడు తమ్మి మంచిగా, తమ్మి క్యాప్టెన్, తమ్మి రెగ్యులర్ క్యాప్టెన్ కావాలి, సూపర్ అని చెప్పినావు. వన్స్ నేను జైల్లో పెడతానగానే అమ్మల్ని ఒకలాగా, అమ్మాయిలని ఒకలాగా, అబ్బాయిలని ఒకలాగా, ఇట్లాంటివన్నీ ఎందుకమ్మా అలాంటివన్నీ మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక షో, తోటి కంటెస్టెంట్ అంతే. అక్కడ ఎవరు వయసు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, జెండర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మతాలకి, కులాలకి, జెండర్కి, వయసుకి అన్నిటికీ అతీతంగా ఉండేదే బిగ్ బాస్ షో అని చెప్పి ఒక్కసారి సంజనాకి క్లాస్ పడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక రెండోది, హౌస్ మేట్స్ అందరికీ నేను ఒక చిన్న కథ చెప్తాను. నాగార్జున సార్ ఈ స్టోరీ చెప్పాలబ్బా, ఖతర్నాక్ ఉంటుంది, ఎవరు గుచ్చుకోవాలో వాళ్ళ గట్టిగా గుచ్చుకుంటుంది. స్టోరీ ఏంటంటే, నాకు తెలిసిన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు, 4 years అలా ఉంటాయి. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా లేడీస్ అందరు కూడా అలా లేడీస్తో మాట్లాడడానికి వెళ్తారుగా, వైఫ్ అలా వెళ్ళింది. ఇక
ఫాదర్ దగ్గర ఉన్న కొడుకుని వాళ్ళ చుట్టాలందరికీ పరిచయం చేయడానికి ఇదిగో నా కొడుకు అని అందరికీ పరిచయం చేస్తుంటే పిల్లోడు చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటే అందరికీ పరిచయం చేస్తుంటే చాలా హ్యాపీగా గర్వంగా ఉన్నాడు తండ్రి. సడన్గా పిల్లాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. గట్టిగా ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియక కోప్పడి, ఒసేయ్ వీని తీసుకో బాగా ఏడుస్తున్నాడు అని చెప్పి తండ్రి కొడుకుని తల్లికి ఇచ్చేశాడంట. ఈ స్టోరీలో మీకేం అర్థమైంది? ఏడ్చే ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మీ తండ్రి కూడా వెనక ముందు అవుతాడు. ఏడ్చే పిల్లాడి మొహం తండ్రికే నచ్చకపోతే ఏడ్చే నీ మొహం ప్రపంచానికి ఎలా నచ్చుద్ది? అర్థమైందా? ఇది ఎవరి కోసం చెప్పాను అని చెప్పి చెప్తే తలుగుతుంది గట్టిగా కదా, అంతే కదా. ఏడ్చే నీ మొహం నీ ఇంట్లోకి కూడా నచ్చది, నీ సొంతలోకి కూడా నచ్చది, ప్రపంచానికి ఎందుకు నచ్చదు అనుకుంటున్నావు? కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నావు అని చెప్పి తనుజాన్ని నిలబెట్టి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ కంటిన్యూగా? నీతో పాటు ఆడినోళ్ళు లేరా? నీతో పాటు ఓడినోళ్ళు లేరా? నీతో పాటు ఆడి ఓడినోళ్ళు మళ్ళీ గేమ్ స్పిరిట్ తోటి ముందుకొచ్చిన వాళ్ళు లేరా? పోరాటం చేసిన వాళ్ళు లేరా? ఇమాన్యుయల్ ఎన్ని వారాల నుంచి ప్రతిసారి క్యాప్టెన్సీ దాకా వచ్చి ఓడిపోతున్నారు లేడా? అయినా ఈవెన్ అతనికి క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తే సాక్రిఫైస్ చేయలేదా? చేసిన తర్వాత మళ్ళీ పోరాటం చేస్తలేడా? అన్ని టాస్కులలో అంత గట్టిగా ఆడలేదా? నీతో పాటు ఆడిన రీతు ఆడినట్టు కాదా? రీతు ఓడలేదా? ఆమె కంటే నువ్వు ఎక్కువ ఏడుస్తున్నావు. ఏడువు, కానీ మన ఏడుపుకి ఒక అర్థం ఉండాలి, ఏడుపుకి ఒక కారణం ఉండాలి. కంటిన్యూస్గా ప్రతిసారి ఏడుస్తుంటే అస్సలు వర్కౌట్ కాదమ్మా, తప్పు. ఇంకో స్టోరీ చెప్తా అని చెప్పి సంజనక్కకి ఇంకో స్టోరీ చెప్పాలి. నాన్న పులి కథ తెలుసా నీకు? కంటిన్యూగా అదే కథ అదే స్టోరీ రిపీట్ అయితే ఎంత చండాలంగా ఉంటుందో, కంటిన్యూగా నువ్వు దొంగతనాలు చేస్తుంటే అంతే చండాలంగా ఉంటుంది. ఫస్ట్ ఆ దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు నీ మెడలు వేసుకొని చెప్పి వేసేయాలి. ఒకసారి దొంగతనం చేస్తే క్యూట్గా అనిపిస్తుంది, 2 సార్లు చేస్తే క్యూట్గా అనిపిస్తుంది, 3 సార్లు చేస్తే నాటిగా అనిపిస్తుంది, 10 సార్లు 100 సార్లు చేస్తే అది క్యూట్గా అనిపించదు, ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అదే జనాల ఫీలింగు, నా ఫీలింగ్ కాదమ్మా, జనాల ఫీలింగు. నాటీనెస్ కూడా ఒక పాయింట్ ఉంటుంది, ఒక డాట్ ఉంటుంది, అక్కడికి ఆపకపోతే నాటీనెస్ కాస్త నాన్ సెన్స్ అవుతుంది, న్యూ సెన్స్ అవుతుంది. అర్థం చేసుకుంటావు అని భావిస్తానా? వీడికి దొంగతనాలు ఆపుతావని అనుకుంటున్నా. తదుపరి ఆదేశం వరకు, బిగ్ బాస్ ఇచ్చే ఆదేశం వరకు కూడా నువ్వు దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు మెడలేసుకొని కూర్చోమని చెప్పి చెప్తాడు అనుకుంటున్నా ఇది. అండ్ ఇంకోటి, అందరినీ నిలబెట్టి చాలా అద్భుతమైన కంటెంట్ ప్రిపేర్ చేసినబ్బా, ఇట్లా జరిగితే ఖతర్నాక్ ఉంటుంది. అందరినీ నిలబెట్టి ఇదిగో నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నా, లేదంటే నేను ఒక 20 సెకండ్స్ టైం ఇస్తున్నా, ఈ 20 సెకండ్స్లో ఎవరు ఎక్కువగా మ్యాక్సిమం హగ్స్ ఇచ్చుకుంటారో వాళ్ళు ఈ గేమ్లో గెలిచినట్టు అని ఒక టైమర్ పెట్టేయాలి. 20 సెకండ్స్లో ఎవరు మ్యాక్సిమం హగ్స్ ఇచ్చుకుంటారు. అయిపోయిన తర్వాత అందరిని కూర్చొని ఎవరు ఎక్కువ హగ్గులు ఇచ్చుకున్నారని చెప్పి నాగార్జున గారి స్టైల్లో అడిగిన తర్వాత హరీష్ ఎట్లాగో లేవాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. హరీష్ని ఒక క్వశ్చన్ చేయాలి. హరీష్ నువ్వు ఎంతమందిని హక్ చేసుకున్నావు అని అడిగితే సార్ ఒకరినో ఇద్దరినో లాంటి చేసినో చేయలేదు, అసలు సప్లైగా బెల్లం కొట్టిన రాయాక కూర్చుని ఉంటాడు కదా. నువ్వు నీకోసం ఎవరు స్టాండ్ తీసుకుంటలేవు అని అంటావు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫేక్ పీపుల్ అని అంటావు. ఇక్కడ ఎవరు లేరు అంటావు. కెమెరాలతో మాట్లాడుకుంటావు, కెమెరాలతో ముచ్చట పెడతావు, కెమెరాలు నీ ఫ్రెండ్స్ అంటావు, ఏదేదో మాట్లాడుతున్నావు కదా. నువ్వు చేతులు జాపకపోతే నీ దగ్గరికి ఎవడు రాడు. నువ్వు ప్రేమగా లేకపోతే నీకు ఎవడు ప్రేమ పంచడు. నువ్వు వెల్కమింగ్గా లేకపోతే నిన్నెవడు వెల్కమ్ చేయడు. నువ్వు అందరినీ మూలకు పెట్టి, అందరినీ ఒక దూరంగా కూర్చుని పెట్టి, నువ్వు ఒక్కడి పోయి ఒక మూలకు కూర్చుండి నన్ను కార్నర్ చేసిరా, నువ్వు ఒక కార్నర్కి పోయి నిల్చొని వాళ్ళందరూ నిన్ను కార్నర్ చేసిరా అంటున్నావు చూడు, అది మూర్ఖత్వం. నువ్వు చేతులు జాపలేదు కాబట్టి నీకు ఎవడు హగ్ ఇయ్యలేదు, నువ్వు చేతులు జాపలేదు కాబట్టి నీకు ఎవడు ప్రేమనియలేదు. హార్ట్ లేదు ఇక్కడ అంటున్నావు కదా, మరి హార్ట్ ఉన్న చోటుకి వెళ్ళిపోతావా అని అడుగుతాడు కావచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా హరీష్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇక చాలు, చాలా ఎక్కువ అయిపోయింది, ఊకే నువ్వు మూలకు పోయి కూర్చుంటున్నావు కదా, నీకు ఎవరు వద్దు కదా ఇక్కడ, చలో వెళ్ళిపోతావా మరి మరి హార్ట్ ఉన్న చోటుకి పోయి థర్డ్ హెచ్ అక్కడనే ఉంటుంది కదా, థర్డ్ హెచ్ ఉన్న చోటనే ఫోర్త్ హెచ్ రావాలంటే యాక్చువల్ థర్డ్ హెచ్ అంటే నీకు హార్ట్ ఉండాలి, ఫోర్త్ హెచ్ కింద నీకు హ్యూమర్ వస్తుంది అంటున్నావు కదా, మరి ఇక్కడ థర్డ్ హెచ్ లేదు, థర్డ్ హెచ్ ఉన్న కాడికి పోతావా మరి చెప్పు. ఫస్ట్ హెచ్ సెకండ్ హెచ్ అన్నీ కలిపి నువ్వు థర్డ్ హెచ్ ఉన్న కాడికి, హార్ట్ ఉన్న కాడికి వెళ్ళిపో మరి అని గట్టిగానే సీరియస్ వార్నింగ్ ఇస్తారు అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను పోతా అంటే కనుక పంపిస్తారబ్బా, పంపించకుండా మ్యాక్సిమం ఒకవేళ పోతా అంటే కనుక బాటమ్ 2లో ఉంటే హరీష్ని తీసేస్తారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా ఇప్పుడు మరి టాస్క్లో ఇంజూరీ అని చెప్పి ఆగిపోయాడు. మరి సుమన్ శెట్టి కూడా నాకు కూడా ఇంజూరీ అయింది, ఆయన కూడా డ్రాప్ అవుతాను కానీ ఆయన ఆడింది కదా. సో ఇంజూరీ ఉన్నా కానీ ఆడాల్సి వస్తుంది. సరే ఆడలేకపోతుండు కంప్లీట్గా, లేదంటే ఇక మరి మెడికల్గా కూడా అన్ఫిట్ ఉన్నాడని చెప్పి కూడా బయటకు తీసుకురావచ్చు. సో ఇది గట్టిగా జరగబోతుంది హరీష్కే నాకు అనిపిస్తుంది. హరీష్కి పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి,
ఈ ఎపిసోడ్లో పాజిటివ్ పాయింట్స్ ఇవ్వని కాదు, అవి కూడా ఉంటాయి. ఇది మాత్రం స్టార్టింగ్లో అడ్రస్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో స్టార్టింగే ఇట్లా మంచిగా హైప్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ ఏడుపుల కోసం ఒక స్టోరీ చెప్పి, ఈ లోన్లీనెస్గా ఉండేటోళ్ళ కోసం ఈ హగ్గుల కథ పెట్టి, దాంతోపాటుగా ఈ డిమాండ్ పవన్కి సంబంధించిన ఇష్యూని అడ్రస్ చేసి, దాని తర్వాత ఈ దివ్యనికిత బర్నీకి సంబంధించి కూడా యాక్చువల్లీ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు, మరి అడుగుతారో అడగరో కానీ అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏం లేదు, దివ్య నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావు, తెలుగు మీడియంలో చదువుకున్నావు అని అడగాలి. అడిగితే ఇంగ్లీష్ మీడియం అని చెప్తాయి కదా. సరే, డి సౌండ్స్ ఫర్ అని అడగాలి. అంటే డి సౌండ్స్ ఫర్ డా అని అంటుంది. బి సౌండ్స్ ఫర్ బా. డి ఫర్ దివ్య కదా, బి ఫర్ బర్నీ కదా. ఓకే, డి బి ఇవి రెండు పక్క పక్కన పెడితే వాటి సౌండ్స్ ఎలా ఉంటాయమ్మా అని అడగాలి. అడిగితే డా బా, డబ్బా 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 డబ్బా. అది నువ్వు ఆయనకు డబ్బా కొడుతున్నావు, ఆయన నీకు డబ్బా కొడుతున్నావు, మీరు ఇద్దరు కలిసి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటే ఏందమ్మా నువ్వు ఎందుకోసం వచ్చినావు, నువ్వేం చేస్తున్నావు? బర్నీ నీ ఆట భలే ఉందయ్యా. పొద్దంతా ఏం ఆడకుండా మిగతా వాళ్ళకి ఏదో ఛాన్స్ ఇచ్చినట్టుగా, ఏదో పెద్దరాయుడిలాగా, ఏదో గాడ్ ఫాదర్ లాగా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరినీ స్త్రీ ఉద్ధారణ చేయడానికి వచ్చినట్టు, వాళ్ళందరికీ టాస్కులలో ఫిజికల్ టాస్క్లో ఆడాల్సింది నువ్వు మిగతా వాళ్ళందరికీ సాక్రిఫైస్ చేసి సాయంత్రం చల్లగా కూర్చొని దివ్యనికితతోటి నువ్వు తోపని ఒకరు పొగుడుకుంటున్నారు చూడు. ఇంతకు మించిన సెల్ఫ్ డబ్బా లేదయ్యా. సెల్ఫ్ డబ్బా అని హరీష్ని అంటున్నారు. పాపం అతను కాదయ్యా సెల్ఫ్ డబ్బా, మీ ఇద్దరు కొట్టుకునేది సెల్ఫ్ డబ్బా. మీది సెల్ఫ్ డబ్బా కూడా కాదయ్యా, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. డి పక్కన చేరారు, డబ్బా కొట్టుకుంటున్నారు అని చెప్పితే ఉంటుంది, ఫైర్ ఉంటుంది. ఇదొకటి మంచి బిట్టు, ఇదొకటి వేయాలి, బాగుంటుంది. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి అప్రిషియేషన్స్ అవన్నీ మాట్లాడుకుంటే బాగుంటుంది. అప్రిషియేషన్స్ తిట్లు రెండు రకాలు. రాముకి మాత్రం ఖచ్చితంగా అప్లోజ్ ఉంటుంది. రాము అదరగొట్టావు, అందుకే కెప్టెన్ అయ్యావు. స్టార్టింగ్లో నువ్వు సరిగ్గా ఆడినా ఆడకపోయినా, రెడ్ టీం వీరోచిత పోరాటం చేసిన, ఎల్లో టీంకి మాత్రం నువ్వు 100% ఇచ్చావు. ప్రాణం పెట్టి ఆడావయ్యా, సూపర్గా ఆడావు. మీ ఎల్లో టీంకి ఆ నామినేషన్ రోజు నుంచి ఇప్పటిదాకా ఖతర్నాక్గా సపోర్ట్ చేసావు. సుమన్ శెట్టికి అద్భుతమైన ఆయుధం దొరికింది, అద్భుతంగా ఆడావు. సరే, ఓడిపోవచ్చు కానీ మొత్తానికైతే లాస్ట్లో గెలిచి, లాస్ట్లో నీకోసం అందరూ సపోర్ట్ చేసి నిన్ను కెప్టెన్ చేశారు, కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. ఇక బర్నన్న విషయంకి వచ్చేసరికి ఓపెనింగ్ ఇక బర్నన్న నుంచి ఎత్తుకుంటారని అనుకుంటున్నాను. బర్నన్న అదే ఏంటి బర్ని, ఫిజికల్ టాస్క్లు అంటే నువ్వు అమ్మాయిలు పంపుతావా అంటే, సార్ వాళ్ళు నామినేషన్లో ఉన్నామని అన్నారు సార్, అందుకని చెప్పి ఏం మాట్లాడలేకపోయింది, నా దగ్గర ఆన్సర్ లేదంటాడు కదా. ఆన్సర్ లేదు కాదమ్మా, ఒక టీం లీడర్గా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఏ టాస్క్కి ఎవరిని పంపితే కరెక్టు. యుద్ధానికి పంపేటప్పుడు అవతలోడు గజదళంతో వస్తుంటే నువ్వు ఏ దళాన్ని పంపిస్తావు? వాకింగ్లో పోయేటోళ్ళని పంపిస్తావా? నడుచుకుంటూ పోయేటోళ్ళని పంపిస్తే ఏనుగులు దొక్కేస్తాయి కదా. ఆపోజిట్లో గజదళం ఉన్నప్పుడు నడుచుకుంటూ పోయేటోళ్ళని పంపిస్తావా? అది కాదు కదా. అక్కడ ఫిజికల్ టాస్క్ ఉన్నప్పుడు ఆపోజిట్లో అబ్బాయిలు ఉన్నప్పుడు నువ్వు అబ్బాయిగా నువ్వు పోయి నువ్వు ఆడి నువ్వు గెలిచి ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో వేరే టాస్క్ ఉంటే అప్పుడు అమ్మాయిలు పంపడం, అది కదా కరెక్టు. ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలనో తెలియకపోతే ఎట్టా? చెప్పు ఒక మాట. తనుజ నువ్వేంటమ్మా బాళ్ళు పట్టాల్సినప్పుడు హరీష్ని పంపాలి కానీ వాళ్ళు కొట్టడానికి హరీష్ని పంపేంటమ్మా అని అడగచ్చు, అది తర్వాత విషయంలో. అయితే బర్నన్న అయితే గట్టిగా క్లాస్ బిక్తాడు. ఏది ఎవరికి బలమో ఆ బలాన్ని అక్కడ ప్రదర్శిస్తే బాగుంటుంది కానీ అని గట్టిగా ఇదొకటి క్లాస్ గట్టిగా పడాలి. రెండోది ఈ సెల్ఫ్ డబ్బా టాపిక్ ఒకటి. అండ్ దివ్యనికిత ఏంటి, ఆమె గురువు నువ్వు శిష్యుడువా? ఆమె గురువు నువ్వు శిష్యుడువా? ఏంది ఇప్పుడేంటి బ్రదర్స్ అండ్ సిస్టర్సా? నువ్వేంటయ్యా ఇక్కడంతా ఫ్యామిలీ ఏర్పరచుకోవడానికి వచ్చినట్టున్నావు. ఒక కూతురు ఉంది, ఇప్పుడు ఒక చెల్లి వచ్చింది, ఏంది ఇదంతా గురువులు శిష్యులు ఇదేంటి? బర్ని నువ్వు ఆడడానికి వచ్చావా, బంధుత్వాలు కలుపుకోవడానికి వచ్చావా, బిగ్ బాస్ గెలవడానికి వచ్చావా, బిగ్ బాస్లో ఒక 4 చుట్టాలని పెట్టుకోవడానికి వచ్చావు, ఏంటో నువ్వు ఆడేది అని చెప్పి కొంచెం గట్టిగా క్లాస్ బిక్తే బాగుంటుంది. లాస్ట్ ఫైనల్గా బర్నన్నకి నీ గేమ్ ఇదే అయితే ఈ గేమ్ మార్చుకోవడం మంచిది, లేదంటే ఈ గేమ్ అస్సలు యూజ్ కాదు, వేస్ట్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక బర్నన్న ఉన్నా లేకున్నా ఒకటే. బర్నన్న ఉన్నా కానీ ఎవరినన్నా పంపిస్తాడు, ఎవరితో ఆడిస్తాడు, ఏం చేయడు, ఉత్తగా ముచ్చట చెప్పడానికి పెద్ద మనిషి లెక్కలుగా తప్ప ఇంకేం లేదు అన్న పాయింట్ వస్తుంది రాను. కాబట్టి ఇప్పుడే కొంచెం గట్టిగా సజెషన్స్ ఇస్తే బెటర్గా ఉంటుంది ఆట అని నేను అనుకుంటున్నాను. ఇంకా రెండోది తనుజ సీరియల్లో ఏడిస్తే రేటింగ్స్ వస్తాయి. లాస్ట్ టైం చెప్పింది కదా, నేను చెప్పిన ఇదివరకే, సీరియల్లో ఏడిస్తే రేటింగ్స్ వస్తాయమ్మా, ఇక్కడ ఏడిస్తే రావు. ఇక్కడ ఏడిస్తే అవుటింగ్స్ వస్తాయి, బయటకు పోవడానికి దారి దొరుకుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావమ్మా? ఏడుస్తూనే ఉన్నావు ఎందుకు? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడాలి. ఆ పోప్ పంచాయతీ ఉంది కదా, ఆ పోప్ పంచాయతీలో కొన్ని సీన్స్ వేసి టెలికాస్ట్ చేసి సంజన నిన్ను వచ్చి అడిగినప్పుడు ఓకే అని అన్నావా?
ఓకే. మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత సంజన అక్కడికి పోయిన తర్వాత డిమాండ్ పవన్ వాళ్ళేమో కుకింగ్ మానిటర్ని మళ్ళీ అడిగి రమ్మంటే ఆమె వచ్చి అడిగిందా? అంటే వాళ్ళు చేయను అంటే శ్రీజాతో చేయించవచ్చు అని అడిగిందా? అప్పుడు ఏమన్నా నేనే వచ్చి చేస్తా అన్నావా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వచ్చి అడిగింది కదా! అడిగినప్పుడు చేస్తా అన్నావు. చేయకుండా నువ్వు అక్కడనే కూర్చున్నావు. అక్కడనే కూర్చుంది. అది కరెక్టా? ఆమె జింజర్ గార్లిక్ అవసరం లేదు నాకని చెప్పింది. జింజర్ గార్లిక్ అవసరం లేదు, నాకు ఉత్త పప్పులతోటి చేసేస్తే చాలు అని చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు బయటకు వచ్చినాక జింజర్ గార్లిక్ ఎట్లా లేదు తక్కువ ఉందని చెప్తున్నా కదా అంటావు. అప్పుడే రేషన్ వచ్చిన తర్వాత కూడా జింజర్ గార్లిక్ లేకుండా పోయిందా? అండ్ ఓనర్స్ సొంతంగా ఏదైనా అడిగి చేయించుకోవడానికి లేదా? అసలు ఫుడ్ మానిటర్గా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళతో చేయించుకోవద్దు, ఈమె చేసుకోవద్దు, వేరే వాళ్ళతో చేయిస్తా అంటే కాదు నేనే వచ్చి చేస్తా అంటావు, మళ్ళీ గొడవ పెడుతున్నావు. అది కరెక్టా అని అడగాలి. పోప్ పంచాయతీలో నువ్వు రైటు ఆమె రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ అసలు నువ్వు మాట్లాడింది కరెక్టేనా? ఆమె గార్లిక్ వద్దని చెప్పింది, జింజర్ వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ జింజర్ గార్లిక్ లేదనే పాయింట్ ఎందుకు తీసినావు? అండ్ శ్రీజాతో చేయించుకోవచ్చా అని అంటే వద్దు అని చెప్పిన నువ్వు శ్రీజ ఎందుకు వస్తుంది ఇక్కడికి? శ్రీజ ఎందుకు వచ్చింది? అసలు శ్రీజ ఎందుకు ఉంది టాపిక్లో అని మాట్లాడినావు. ఏంటి మతిమరుపా, ఆదమరుపా? అసలు ఆట మీద కాన్సన్ట్రేషన్ ఉందా, ఏడుపు మీదనే ఉందా? జనాలు నీ గురించి ఒకటే అంటున్నారమ్మా, అయితే అరుస్తావు లేదంటే ఏడుస్తావు, ఈ రెండు తప్ప ఇంకేం చేయట్లేదు నువ్వు అని అంటున్నారు. ఆట తక్కువ, అరుపులు ఎక్కువ, ఏడుపులు ఇంకా ఎక్కువ అన్నట్టుగా ఉంది. సో నువ్వు మార్చుకోకపోతే ఇంకా చాలా కష్టం అని చెప్పాలి. ఇవి మెయిన్గా. అండ్ నాన్న స్టాండ్ తీసుకోవట్లేదుగా నీ గురించి. మరి నాన్నను వదిలేసి నీ పని నువ్వు ఆడుకోవచ్చు కదా. ప్రతి దాంట్లో నాన్న అసలు టాస్క్లో అందరికీ దెబ్బలు తగులుతున్నాయి, నువ్వు మాత్రం నాన్న చూడలేదు ఎందుకమ్మా ఇవన్నీ అని అడగాలి. భరణి నీ ఆట ఇక్కడనే పోతుందయ్యా బాండింగ్లలో. ఆ బాక్స్ని వదిలేసినట్టుగానే ఇక్కడ బాండింగ్స్ కూడా వదిలేస్తే కానీ నువ్వు బచాయించవని చెప్పి భరణి అన్న కూడా మళ్ళీ ఒకసారి చెప్పాలి. నెక్స్ట్ రీతు గురించి. రీతు ఒక్కటి చెప్తున్నా, రీతు చాలా బాగా ఆడినావు టాస్క్, సూపర్ అదరగొట్టావు టాస్క్లో. కానీ ఒక్క మాట గుర్తుంచుకో రీతు, బిగ్ బాస్ అనే ఆట టాస్కులు గెలవడం కాదమ్మా, గెలుపు అనేది ముఖ్యం కాదు, ఎలా గెలిచావు అనేదే ముఖ్యం అని చెప్పి ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. 10 సీజన్లు అవుతున్నాయి, ప్రతి ఒక్కసారి చెప్తుంది ఇదే. అయినా కానీ నువ్వు ఆ ఫ్లోరాకి అడ్డం ఎందుకు పోయినావు? నీ ఆట నువ్వు ఆడొచ్చు కంటే స్ట్రాటజీయా? ఓకే. అలాంటి స్ట్రాటజీలు చేస్తే చాలా మంచి పేరు వస్తుంది అమ్మ బయట. కంగ్రాచులేషన్ అని చెప్పాలి. టాస్క్ అయితే బాగా ఆడినావు, లాస్ట్ దాకా గట్టిగానే వచ్చినావు. ఏంటమ్మా మరి కళ్యాణ్ని తొలగించాలని చూసావు, కళ్యాణ్ నీకు బాగా క్లోజ్ కదా అని చెప్పినా చెప్తాడు అంతే అక్కడికి. ఆ తర్వాత ఇంకా రీతు గురించి పెద్ద మాట్లాడడానికి ఏమైనా టాపిక్లు ఏం లేవు. నెక్స్ట్ కళ్యాణ్ గురించి, ఇమాన్యుల్ గురించి గట్టిగా అప్లోజ్ వస్తుంది అబ్బా, మామూలుగా రాదు. చెప్తున్నా, కళ్యాణ్కి నేను ఈ డైలాగ్ కొడతానేమో అనుకుంటున్నాను. ఏం తెలుసా? చేతులు వదిలావు, చేతులు మొదలుపెట్టావు, అద్దరగొట్టావు. అర్థమైందా? చేతులు వదిలితే చేతులు ఎంత గట్టిగా ఉంటాయో అదరగొట్టావయ్యా. బాల్ మీద మాత్రం చేతులు వదలలేదయ్యా నువ్వు. చేతులు అక్కడ అమ్మాయిల చేతులు వదిలేవు కానీ బాల్ మీద మాత్రం చేతులు వదలలేదు. అందుకే నీకు ఈరోజు ఇంత బాగా వచ్చింది, సూపర్గా ఆడావు. నువ్వు క్యాప్టెన్ కాకపోయినా కానీ చాలా బాగా ఆడావు. రీతు చెయ్యి నీ మీద పెడితే ఏంటి చెయ్యి తీయ అన్నావు, హట్ అయిందబ్బా అమ్మాయి. హక్ చేసుకోండి, మాట్లాడుకోండి, ఇలాంటివి ఉంటాయి మళ్ళీ. చెక్కు చెదరని ధైర్యంతో చేతులు వదిలి చేతులు చూపించి ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నావు. హ్యాట్స్ ఆఫ్ సోల్జర్ అని ఇట్లాంటి ఏమన్నా మంచి పొగడతలకి ఇట్లాంటివి పడితే బాగుంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ ఏంటయ్యా ఇమాన్యుల్ నడుము ఎవరు గిల్లారు అని చెప్పి తీసుకోవచ్చు, ఈ టాపిక్ తీస్తాడు కదా. ఏంటి నడుము ఎవరు గిల్లారంట ఇమాన్యుల్ది? ఎవరు గిల్లారు సార్? తనజా గిల్లింది సార్ అని ఇట్లాంటి ఏమన్నా జోకులు చేస్తాడు. చేసిన తర్వాత నడుము పక్కన పెడితే నీ పట్టులో మాత్రం ఉడుము ఉందయ్యా. ఉడుము పట్టు పట్టావు, నడుము కాదమ్మా ఉడుము అద్దరిగొట్టావయ్యా. అసలు ఆ బాల్ ఏం పట్టావయ్యా, సై సినిమాలో రబ్బీ ఆడినట్టుగా అద్దరగొట్టావు. ఆ పట్టులో నిజంగా ఉడుము ఉందయ్యా. ఎన్ని రౌండ్స్ ఎంతమంది వచ్చినా కానీ నెట్టుకుంటూ అలా ఎలా చూడు, సూపర్. నీ ముందుకు వచ్చి నిలబడి నీ చేతిలో ఉన్న బాల్ని పట్టుకొని వాళ్ళు గెలిచామంటారేంటి అని చెప్పి శ్రీజాని వేసుకోవాలి. ఈయన పట్టుకొని పోతుంటే ముందు వచ్చి నిలిచి నేను పట్టుకున్నా అని చెప్పి నేనే పడతాను. లాజిక్లు, స్ట్రాటజీలు ఇదొకటి వేయాలి. సూపర్. అండ్ ఇక్కడ బాగా మెచ్చుకోవాలి. అండ్ బాగా ఆడినావు అబ్బా, వెరీ 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 స్ట్రాంగ్. అసలు నువ్వు ఎమోషనల్గా, ఫిజికల్గా, హ్యూమరస్గా అన్ని రకాలుగా కూడా నెంబర్ 1 ఉన్నా అని చెప్పి పొగడాలి. ఇంత బాగా చేస్తున్నా కానీ ఇమాన్యుల్ లాంటి కంటెస్టెంట్కో ఇప్పుడు మొన్న అసలు అంటే విన్నర్ కంటెస్టెంట్ అని మాట్లాడుకోలేకపోతున్నాం కదా సీజన్లో. ఇంకా విన్నర్ కంటెస్టెంట్ డిసైడ్ కాలే, కానీ విన్నర్కి దగ్గరగా ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇమాన్యుల్ అండ్ ఈ వారంలో కళ్యాణ్కి ఆ రేంజ్లో కనబడుతున్నాయి. అంటే అఫ్కోర్స్ మన కళ్యాణ్ ఓన్లీ టాస్క్ పర్ఫార్మెన్స్ చూసిన మిగతా అంతా కూడా స్టార్టింగ్ అంతా కూడా ఒకటే నొక్కుడు పంచాయతీ మీద ఉన్నాడు, కానీ లేకపోతే మంచి పేరు వచ్చేదనిపించింది. సూపర్, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్.
నెక్స్ట్ సిక్స్త్ సంజనక్క. సంజనక్క ఇంతకుముందు ఆల్రెడీ క్లాస్ పీకినాం కదా, సరేలే అని చెప్పి మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని ఏంటమ్మా ఒకే ఫుడ్ తినడం ఎంత బోర్ కొడుతుంది, టెన్నెట్గా ఉన్నావు కదా, ఒకటే ఫుడ్ తినడం ఎంత బోర్ కొడుతుంది సార్, చాలా బోర్ కొడుతుంది సార్, రోజు ఆలుగడ్డ అంటే చాలా కష్టం కదా సార్, ఇడ్లీ అంటే కష్టం కదా సార్ అని చెప్పి ఏదైనా చెప్తుంది కదా, చెప్పనా. అలాగే రోజు దొంగతనం అంటే మాకు బోర్ కొడుతుంది, ఓకేనా, మానేసి అని చెప్పాలి. అండ్ నాటినెస్ ఎంత పోయింది, అండ్ నోరు జాగ్రత్త అనేది చెప్పాలి అమ్మాయిల టాపిక్లో అదే అని. అండ్ నీ దగ్గర ఒకటి నచ్చిందబ్బా, అదేంటంటే నువ్వు రణరంగంలో చదరంగం వాడేవుగా, నీ టీం ఎలాగూ ఓడిపోద్దని తెలిసినప్పుడు నువ్వు గెలిచే టీంకి సపోర్ట్ చేసి నీ స్ట్రాటజీని వేసావు. కానీ టీం గురించి ఆడాలి కదమ్మా అంటే, సార్ ఎట్లాగూ ఓడిపోతున్నాం కదా సార్, అది లాస్ట్ రౌండ్ అని అర్థమైంది, అందుకే సపోర్ట్ చేసిన అని చెప్తుంది. బాగా ఆలోచించావు, స్ట్రాటజీ కూడా ముఖ్యమే. రణరంగంలో చదరంగం కూడా ఉంటే రెండు డబుల్ ధమాకా, డబల్ డోస్ అని చెప్పి నాగార్జున సార్ మెచ్చుకుంటాడని అనుకుంటాను ఈ పాయింట్లో, ఎందుకంటే ఆల్రెడీ తిట్టి ఉంటాడు కదా, ఇక్కడ మెచ్చుకుంటాడు. నెక్స్ట్ ఇక మాస్క్ మ్యాన్ నీలో థర్డ్ హెచ్ రాదు, నువ్వు థర్డ్ హెచ్ రావాలంటే ఫోర్త్ హెచ్ కూడా కావాలంటున్నావు. సో ఫోర్త్ హెచ్ కోసం సెకండ్ హెచ్ దగ్గరనే ఫోర్త్ హెచ్ ఉంటుంది అంటున్నావు. సరే నీ పేరులో ఉన్న ఫస్ట్ హెచ్ నీకు ఇంపార్టెంట్ అంటున్నావు కాబట్టి హ్యాపీగా ఇంకో హెచ్ ఉంది అక్కడికి వెళ్ళిపోతావా, ఏంటిది హౌజు హోము వెళ్ళిపోతావా అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి హెల్త్ బాగాలేదా, ఏమైంది, లోన్లీగా ఉన్నావు, ఎందుకు కెమెరాలతో మాట్లాడుతున్నావు, ఇట్లాంటివన్నీ అడిగి కొంచెం అవసరమైతే సార్ని తీసుకొని కన్ఫెషన్ రూమ్కి తీసుకుపోయి హరీష్ని కూర్చుండబెట్టి టాటా బై బై చెప్తామని చెప్పి అడిగితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. పర్సనల్గా మాట్లాడి ప్రతిసారి మాట్లాడాల్సి వస్తుంది, ప్రతి వీక్ మోటివేషన్, ప్రతి వీక్ ఎంకరేజ్మెంట్, ప్రతి వీక్ ఎంకరేజ్మెంట్ చేస్తే బుస్సు అని పాల మీద నురగ వంగినట్టు ఒక్కరోజు ఉంటావు, తెల్లారితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మాడు మొహం వేసుకొని కూర్చుంటావు, ఏంటయ్యా ఇది అని చెప్పే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్, దివ్య నిఖితని హరీష్ని ఇద్దరిని లేపి దివ్య ఉమెన్ కార్డ్ ప్లే చేసినావు కదా అని అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకు ఉమెన్ కార్డ్ ప్లే చేసినట్టు, సార్ నేను ఇక్కడ ఉమెన్ కార్డ్ ప్లే చేశాను సార్, నేను స్పోర్టివ్గా తీసుకుంటాను సార్, నేను స్పోర్ట్స్ గర్ల్ సార్, నేను చాలా యాక్టివ్గా ఉంటాను సార్ అని చెప్పే ఛాన్స్ ఉంది దివ్య. కాదమ్మా దివ్య, ఒక్కసారి వీడియో వేసి చూపిస్తా అని చెప్పి ఆయన ఏదో పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే, చేయి ఎక్కడ పెడుతున్నారు మీరు, చేయి తీయండి, ఎక్కడెక్కడ పెడుతున్నారు చేతిలో అని ఆ డైలాగ్ వేస్తాడు. ఆ తర్వాత ఇలా పట్టుకోవడానికి పోతున్నప్పుడు ఇట్లా మీద పడబోతుంటే, సార్ ఏంటి లేవండి, ఫస్ట్ లేవండి ఇక్కడికి వెళ్ళి అని అన్నది, ఆ చికాకు ఫేస్ పెట్టుకొని ఆ రెండు వేసేసి చూపించి, ఏంటమ్మా నీకు కొంచెం అబ్యూజివ్గా అనిపించింది అంటే, సార్ అలాగే సార్ యాక్చువల్లీ ఏమైందంటే A+B² అదని ఏదో చెప్తుంది ఆమె. చెప్తుంటే సార్ అది గేమ్లో అట్లా అయిపోయింది సార్, నేను అన్నాను సార్, ఆ తర్వాత నేను కాంప్రమైజ్ అయ్యాను, ఇట్లాంటి ఏమైనా చెప్పే ఛాన్స్ ఉంది. చెప్తే అంతటి మహానుభావుని పట్టుకొని అలా అన్నవేంటమ్మా, ఆయన చూడు కాళ్ళు మొక్కిండు పాపం అంటే, సార్ నేను అలాంటివి వద్దన్నాను సార్. మరి నువ్వు అన్న మాటలకి ఎవరైనా కాళ్ళు మొక్కే సిచ్యువేషన్ అక్కడ ఏంది, అమ్మాయిల్ని అట్లా పట్టుకుంటున్నాడా అనే సెన్స్ పోదా అమ్మ, నువ్వు అలాంటి మాటలు ఉమెన్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత అలా పోదా, నువ్వు ఉమెన్ కార్డ్ యూజ్ చేసావు అని చెప్పి దివ్యానికి దగ్గర గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. అయితే ఆడు, లేదంటే సైడ్కి వెళ్ళి కూర్చో, అంతేగాని ఆటలు పట్టుకుంటున్నప్పుడు ఉమెన్ కార్డు ఇది కరెక్ట్ కాదమ్మా, తప్పు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తే ఇటు దివ్యనికితకి ఆటలో స్పోర్టివ్నెస్ అంటే ఏంటిదో అర్థమైద్ది. రెండోది ఇటు హరీష్కి కొంత ఊరట లభిస్తుంది. ఒకవేళ ఎలిమినేషన్ అయితే, ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఎలిమినేషన్ అయినా కానీ అతను ఉమెన్ పట్ల రెస్పెక్ట్ ఇస్తాడు అన్న విషయం జనాలకి తెలిసేలాగా ఉండి అతన్ని పూర్తిగా బ్యాడ్ క్యారెక్టర్ లాగా ప్రొజెక్ట్ చేయకుండా నీట్గా అతను చేయెత్తి దండం పెట్టి క్షమించమని అడిగింది, కాలు మొక్కడానికి ట్రై చేసింది, ఇట్లాంటి విజువల్స్ ప్లే చేస్తే తన క్యారెక్టర్ గుడ్ అనే సెన్స్లో ఒకవేళ ఎలిమినేషన్ దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయితే ఇవన్నీ చూపించి తనని కొంచెం మంచిగా పంపిస్తారని భావిస్తున్నా. రైట్, నెక్స్ట్ దివ్యానికిత అయిపోయింది ఉమెన్ కార్డు గురించి. అండ్ స్ట్రాటజీ ఏంటమ్మా అనేది, ఏంటి బర్నీకి భజన చేయడమే నీ స్ట్రాటజీ, ఏంటమ్మా నువ్వు ఆడుతుంది, వంట చేస్తున్నావు, ఓకే సూపర్గా చేస్తున్నావు అని అందరూ మెచ్చుకుంటున్నారు, కానీ ఏంటి నీ స్ట్రాటజీ, భరణికి భజన చేయాలి అంతేనా అని చెప్పాలి. భరణి భజన బృందం. నెక్స్ట్ డిమాండ్ పవన్, సంచాలక కరెక్ట్గా చేసావా అని అడగాలి. అడిగితే సార్ కరెక్ట్ చేసిన సార్, అతను ఫెయిర్గా ఉన్నాడని మీకు అనిపించిందంటే ఖచ్చితంగా కళ్యాణ్ లేస్తాడు, అడుగుతాడు. కళ్యాణ్ అంటాడు, సార్ రెడ్డి టీంకి అతను ఆప్షన్ కూడా ఇవ్వలేదు సార్ నామినేషన్ దానిలో, అసలు ఒక్క రౌండ్ ఇచ్చాడు సార్, ఆ తర్వాత ఇవ్వలేదు. ఇప్పటిదాకా అతను పాయింట్అవుట్ చేయలేదు కళ్యాణ్, కానీ ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తాడు, ఎందుకంటే క్యాప్టెన్సీని పోగొట్టిండు కదా, క్యాప్టెన్సీ ఒక రీతు కోసం అని చెప్పి క్యాప్టెన్సీని పోగొట్టిండు కదా, ఖచ్చితంగా ఇప్పుడు క్వశ్చన్ చేస్తాడు, అడుగుతాడు. రెడ్డి టీంకి ఆపర్చునిటీ ఇవ్వలేదని అడగాలి, అడిగితే భలే ఉంటుంది. అండ్ సంచలగ్గా కరెక్టే అని, మరి అది అన్ఫేర్ కదా నువ్వు అంటే, అఫ్కోర్స్ అది నీ డెసిషన్ అనుకో, కానీ కరెక్టేనా నువ్వు అనుకుంటున్నావు కరెక్ట్ అని, తప్పు అని వాళ్ళు అనుకుంటున్నారని చెప్తాడు.
అండ్ ఎందుకబ్బా నీ ఫ్రెండ్ని తీసేస్తావు, నీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాను, ఓకే రీతు కోసమా అని ఒక పుల్ల పెట్టి వదిలేస్తాడు అంతే. ఎందుకంటే ఆ కాంట్రవర్సీ అట్లా పెరుగుతుంటే బాగుంటుంది. ఇప్పుడు డిమాండ్ వర్సెస్ కళ్యాణ్ జరిగితే భలే ఉంటుంది కదా, ఫైర్ రైట్. అట్లా తిప్పుతాడబ్బా బిగ్ బాస్ మామ, తిప్పడానికి ట్రై చేస్తున్నాడు, తిప్పుతాడు కూడా. రీతు కోసం వదిలేసావా, ఓకే ఫ్రెండ్ కదబ్బా వదిలేసావేంటి, అలాంటివి ఇవన్నీ చెప్పి ఆ తర్వాత ఇక ఫ్లోరా, సుమన్ శెట్టి అన్న, వీళ్ళిద్దరి గురించి శ్రీజ గురించి కూడా గట్టిగా పొగుడతాడు సార్. ఫ్లోరాకి ఏంటంటే, ఏంటమ్మా నువ్వు లేడీ లెక్కన అంటున్నారు అందరూ, నువ్వు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలుస్తుందంట, ఏ టీంలో ఉంటే ఆ టీం నామినేషన్స్ కూడా స్ట్రాంగ్గా మాట్లాడుతుందంట, నువ్వు కూడా నామినేషన్లో అదరగొట్టావుగా, అసలు అద్దరిపోయాయి మా పాయింట్స్, చెప్పర్లే పాయింట్స్ అదిరిపోయినాయి అన్నారు కానీ చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా ఓపెన్ అప్ అయిపోయి చాలా బాగా అంటే బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అదిరిగొట్టావు, టాస్క్లో కూడా నీ టీంకి ఎంత ఇవ్వాలో నువ్వు అంత ఇస్తున్నావు, చాలా బాగున్నావు అని చెప్పి అప్రిషియేషన్. టీం ఎల్లోకి ఆడితే టీం ఎల్లో గెలిచింది, టీం రెడ్గా ఆడితే టీం రెడ్ గెలిచింది, లేడీ లక్కు నువ్వే అని చెప్పి అప్రిషియేట్ గట్టిగా లేడీ లక్కు అనే దాని మీదకి వెళ్ళి అప్రిషియేట్ చేస్తారు అని అనుకుంటున్నా. నెక్స్ట్ సుమన్ అన్నకి, సుమన్ నువ్వు ఆటలు గెలిచావా ఓడావా అన్నది కాదయ్యా, నువ్వు ఆట కోసం ఎంత ఇచ్చావు అనేది ముఖ్యం, చాలా ఇచ్చావు. అసలు నీ టీం స్పిరిట్, నీ లోపల ఉన్న స్పిరిట్, నీ టీం వాళ్ళు నీకు అన్యాయం చేస్తున్నా, నీ కోసం ఆడక ఉన్నా కానీ నువ్వు ఆడాలి అని తపన పడడం, నువ్వు కష్టపడడం అండ్ కాలికి దెబ్బ తగిలిన ఆడాలనుకోవడం, ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయని చెప్పి డే బై డే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. అండ్ నామినేషన్స్ అప్పుడు కూడా టాస్క్లో అదరగొట్టావు అబ్బా అని చెప్పి గట్టిగా సుమనన్న మెచ్చుకుంటారు. అఫ్కోర్స్ ఈసారి అంతా పాజిటివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత శ్రీజాకి ఆబ్వియస్లీ శ్రీజాకి గట్టిగా పొగడ్తలు ఉంటాయి అండ్ గట్టిగా అంటారు, ఏంటమ్మా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నావు అన్న పాయింట్ ఉంటుంది. ఎందుకు ఫ్రెండ్ని తీసేసావు, ఇమాన్యుల్ అంటే నీకు బాగా క్లోజ్ కదా, అన్న కదా, ఎందుకు తీసేసావు ఇట్లాంటి ఏమన్నా అడిగితే అడగచ్చు. అయినా అతను క్యాప్టెన్ ఎన్ని రోజులు అయిందమ్మా, ఒక్కరోజు క్యాప్టెన్కే తీసేస్తావా, ఒక్కరోజు సీఎం లాగా ఏంటమ్మా అని అడగచ్చు. అండ్ శ్రీజాకి బాగా ఆడావమ్మా, నీ టీం అయినా నీ టీం కాకపోయినా ఎవరి టీం కోసం నువ్వు ఆడినా, సపోర్టింగ్గా ఆడినా, జస్ట్ ఏదో అడ్డిమారి గుడి దెబ్బ అని అడ్రక బుడ్రగా ఆడినా, ఊరికే వచ్చి ఆడినా, ఎలా ఆడినా ఆ టీంకి 100% న్యాయం చేసావు. గ్రీన్ టీంలో ఉన్నప్పుడు గ్రీన్ టీంకి, బ్లూ టీం కోసం ఆడినప్పుడు బ్లూ టీంకి, ఏ టీంలో ఆడినా అద్దరగొట్టావమ్మా అని చెప్పి చెప్తారు. ఇమాన్యుల్ ఏం పాపం చేశాడు, టాస్క్ బాగా ఆడావు టీం కోసం, వెరీ నైస్. ఇంకేముంది, ఏంటమ్మా స్ట్రాటజీ అది, అతను తోసుకుంటూ వెళ్తుంటే అతను ముందొచ్చి నిల్చుని బాల్తో పాటు ముందుకు వెళ్ళేసి నువ్వే పట్టావంటే ఎలాగా, 70% ఇమాన్యుల్ చేతిలో, 70% కళ్యాణ్ చేతిలో ఉన్నప్పుడు జస్ట్ ఆ బాల్ని టచ్ చేసి కాల్ని లైన్కి టచ్ చేసి మామ అంటే అది కరెక్టేనా అమ్మా, సరే నీదేం తప్పులే, సంచాలకుగా ఆయన చూసుకోవాలిగా, సంచాలక డెసిషన్ రాంగ్ అయితే మనం ఏం చేస్తామని చెప్పి ఇట్లా వేయాలి. ఇవన్నీ అడగాలి, ఇవన్నీ జరిగితే రప్ప ఉంటుంది ఎపిసోడ్, ఏమంటారు. ఇవన్నిట్లల్లా ఏమాత్రం అక్కడ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయినా మీరు నాకు కామెంట్లలో చెప్తారని, అండ్ మన వీడియోస్ని బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటారని, ఎవరైనా మన మీమర్స్, ట్రోలర్స్, పేజర్స్ ఇంకేదైనా నా వీడియోస్ నచ్చితే కనుక మీ గ్రూప్స్లో షేర్ చేస్తారని భావిస్తూ ఉంటా. టేకే టాటా బై బై, నమస్తే, శబకేర్.